రైట్ సార్. ఇక ఫైనల్ టాపిక్ వచ్చి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం విషయంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది సార్. సంజీవ్ కుమార్ అనుకుంటా ఆయన పదవీకాలం ముగిసింది, జ్ఞానేష్ కుమార్ కొత్తగా అపాయింట్ అయ్యారు. ఈ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ విషయంలో తొందరపడింది కేంద్రం అనేది కాంగ్రెస్ వాదన సార్, ఏమంటారు? సో ఎన్నికల కమిషన్ వివాదాస్పదంగా ఉంది. అంతకంత కూడా ఈవీఎంల మీద కానీ, అలాగే ఓటు పోలింగ్ శాతం పెరుగుదల మీద కానీ అనేక అంశాల మీద జవాబులు లేవు. అలాగే అక్కడ ఉన్న కనెక్షన్ బయటికి వాటి ప్రసారాలను కూడా నిలిపేశారు. ఇప్పుడు ఇన్ని విమర్శల మధ్యలో వాటికి జవాబు చెప్పకుండా అన్నింటిని మించి సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ నియామకం ఇప్పుడున్నటువంటి రాజీవ్ కుమార్ ఈరోజే 18వ తారీఖు ఆయన పదవి విరమణ చేస్తారు. రేపు ఈ జ్ఞానేష్ కుమార్ చేస్తారు. సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది, లేదా ఒక ఆదేశం ఇచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపికలో భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఉంటే బాగుంటుంది అని, ఇంకేదైనా మీరు ఏర్పాటు చేసే వరకు అని. కానీ 2023లో ఒక చట్టం చేశారు, అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ కమిషనర్స్ అని. దాంట్లో సెక్షన్ 7 ప్రకారం ప్రధాన న్యాయమూర్తికి చోటు లేకుండా చేశారు, చీఫ్ జస్టిస్కి అందులో చోటు లేకుండా చేశారు. ప్రతిపక్ష నాయకుడు, కేంద్రం చెప్పే ఒక మంత్రి, ప్రధానమంత్రి అన్నారు. ఆ విధంగా రాహుల్ గాంధీ, అమిత్ షా, మోదీ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక చేయాలని నిన్న సమావేశం పిలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆ కేసు రేపు విచారణకు చేపడుతుంది. ఈ తమాషా చూడండి, ఈరోజు నియామకం అయిపోతుంటే సుప్రీంకోర్టు ఆ కేసు రేపు విచారణకు చేపడుతుంది. ఒక 2 days ఆగొచ్చు కదా అనేది కాంగ్రెస్. ఏది నిజమే కదా. ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళు ఇది ఊరికనే ఒక తతంగా నడుస్తుంది తప్ప కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఏం పాల్గొనలేదు. ఒక డిసెంట్ నోట్, అసమ్మతి పత్రం ఇచ్చి ఈ పద్ధతి బాగాలేదు, ఈ తొందరపాటు సరికాదని ఒక డిసెంట్ నోట్ ఇచ్చి ఆయన బయటకు వచ్చేసాడు. తర్వాత వాళ్ళిద్దరే కాబట్టి ఈ మాట రాహుల్ గాంధీ పార్లమెంట్లో లోక్సభ చర్చలోనే చెప్పారు. నన్ను రమ్మంటారు, నేను పోయి ఏం చేయాలి, మోదీ అమిత్ షా కూర్చొని డిసైడ్ చేస్తుంటే నేను దాన్ని చేయెత్తాలి, అంతే కదా అని కూడా ఆయన అన్నాడు. కాబట్టి మీరు అడిగిన దానికి ఫైనల్గా చెప్పాలంటే ఎన్నికల కమిషను, ఎన్నికల నిర్వహణ మరింత వివాదగ్రస్తం కావడానికి ఇది తప్పకుండా దారి తీస్తుందని మనం నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ సమయంలో ఇంకొక రెండు వివాదాలు కూడా వచ్చాయి. ఉదాహరణకు అమెరికా భారతదేశంలో ఓటింగ్ పెరగడానికి నిధులు ఇచ్చింది అని ఒక రిపోర్ట్ వస్తే దాన్ని పాత ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషి ఖండించాడు. రెండోది దిగిపోతున్న రాజీవ్ కుమార్ ఆయన అసలు ఎన్నికల సంఘం మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా వాస్తవ దూరాలు, మీరు ఓడిపోతే మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు అని ఆయన తిట్టిపోతాడు. దిగిపోయిన ఆయన ఇంత ఏకపక్షంగా ఎలా చెప్తారు? సుప్రీంకోర్టు వీటన్నిటి మీద చెప్పాలి. లెట్ మీ వెయిట్ ఫర్ సుప్రీంకోర్టు. అదే సార్, క్లోజ్ సార్, ఎన్నికల సంఘం అనేది నిష్పక్షపాతంగా ఉండాలి. అది కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఎంత ఆరోపణ చేశారంటే ఈ రాజీవ్ కుమార్కి గవర్నర్ ఇస్తున్నారా లేకపోతే ఇంకో పోస్ట్ ఇస్తున్నారా అని కూడా జరిగింది కదా. అంటే ఆ విధంగా వాళ్ళు దిగజార్చుకుంటూ వచ్చారు. రెండో సుప్రీంకోర్టు ముందే చెప్పింది, మీరు అర్హులైన వాళ్ళ జాబితా తయారు చేయమంటే వీళ్ళకు డబుల్ ప్రమోషన్లు ఇచ్చి వీళ్ళని ఎందుకు మీరు ముందుగా బీఆర్ఎస్ ఇచ్చి వాళ్ళనే ఎందుకు చేస్తున్నారని సుప్రీంకోర్టు ముందే క్వశ్చన్ చేసింది. సో ఇవన్నీ అలా ఉన్నాయి సందేహాస్పదంగా. అరవింద్ కేజ్రీవాల్ మాటల్లో పెద్ద తప్పేం లేదు. ఎన్నికల సంఘం తన స్వతంత్ర ప్రతిపత్తిని తనే ఒక విధంగా కోల్పోతుందా అన్న సందేహం కలుగుతుంది. అది రాజ్యాంగబద్ధమైంది, రాజ్యాంగబద్ధంగా ఉండాలి కనీసం. అది ఇంకోటి గతంలో రంజన్ గొగోయ్ విషయంలో జరిగింది చూసి అది కూడా జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వెళ్ళి పదవులు తీసేసుకుంటే మనం ఏం చేస్తామండి? అలా రిటైర్ అయిన వెంటనే ఈ కుర్చీ నుంచి ఆ కుర్చీలోకి మారినట్టే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా